అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంద్ర అయ్యా మీరు ఇట్టపాడైంద్ర అందరూ. నేను ఏదో మాట వరుసకు జోసెఫ్ రావణ్ అనే వాడిది బచ్చల కూరిగాడిది 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో నా దగ్గర ఉంది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అంటే నేనేదో ఒకరిద్దరు చేస్తారేమో అనుకున్నా, కానీ ఇంచుమించు ఒక 500-600 మంది చేసి ప్రస్తుతానికి స్టిల్ ఇంకా వస్తానే. ప్లీజ్ నా దగ్గర ఎటువంటి వీడియో లేదు, నాకు మెసేజ్ చేయకండి దయచేసి ఎవ్వరు కానీ, ఓకేనా. అసలు ఈ ప్రశ్న రావణ్ వీళ్ళది నిజంగా ఏదో అంటూ చూసినవా, పొయ్యే పాలు పొయ్యి పాలే అవుతుంది అన్నట్టుగా ఎంత పొంగుడు పొంగిల్లో ఈరోజు అంతకు మాడి మసైపోతూ ఉన్నారు పోలీసులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్కి బిగ్ సెల్యూట్. చాలా చిన్న తీగని బట్టి లాగిళ్ళు దీని తల్లి డొంక మొత్తం కదిలొస్తుంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ అనేవాడిది మీరు ఆల్రెడీ చూసిళ్ళు, నేను చూసిన. అది చాక్లెట్ పేరు డైరీ మిల్క్ చాక్లెట్ అనుకుంటా. ఆ ఫ్యాంటసీ ఏంటారు దరిద్ర పెదవా. ప్రశ్న నేను సమాజాన్ని మేల్కొల్తా, ప్రపంచం నిద్రపోని అని నేను అది చేస్తా ఇది చేస్తా. ఇదారా నువ్వు చేసేది? డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టుకొని చేస్తావు. సరే ఆడంటే మొగోడు, వాడు ఏం చేసినా నడుస్తుంది. ఆ సీఈఓ ఉంది చూసిల్లా, వాడు ఎప్పుడైతే జైలుకి పోయిండో పోయిన కానుంచి ఎన్ని ప్రశ్నలు పెడతారయ్యా మీరు, ప్రశ్న మీద ఎన్ని కేసులు పెడతారయ్యా, ఒకటి కాదు. ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్లో రాస్తుంది కదా, మన రాజ్యాంగంలో ఉంది కదా, సేమ్ కాజ్ పైన సేమ్ క్రైమ్ పైన మల్టిపుల్ స్టేషన్స్లో కేసుని ఫైల్ చేయకూడదు, కంప్లైంట్ రైజ్ చేయకూడదు అని చెప్పి మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది కదా. మీరు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమవుతూ ఉన్నారు, మీరు కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వరా అని చెప్పి ఎంత అమాయకంగా మాట్లాడిందంటే నిజంగా గమనం చూసి నిజంగా నేను ఏదో అనుకున్నానయ్యా. కాదయ్యా, చూడ్డానికి షీఈ్ లుక్ వెరీ వెల్, నో డౌట్ దాంట్లో. బట్ వెనకాతల కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది. రాము అనే ఒక ఇన్నోసెంట్ గాయని పెళ్లి చేసుకొని అతన్ని కాదు అని ఇంద్రసేన నాయుడు అనే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. కాక ఆ ఇంద్రసేనని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంటికే రాము కళ్ళ ముందే వీళ్ళు కలిసి తిరుగుతూ ఉంటే పాపం తట్టుకోలేక ఆ అమాయకుడు తనను తాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని చెప్పి చెయ్యి పోసుకుంటా ఉంటా కూడా పోతే పోనీ అని చెప్పి గమన మాట్లాడింది. ఆ పక్కన ఇంద్రసేనమ్మ బ్రో రాము ప్లీజ్ డోంట్ డూ లైక్ దిస్ అని చెప్పి అతనేదో అనడానికి ప్రయత్నం చేసిండు ఆ వీడియోలో. తర్వాత అతను వద్దు అని అన్నది, ఇతని ప్రియుడిని ఇంటికి తీసుకెళ్ళింది. సరే వాడేదో సైకో అనుకుందాం, కోసుకుంటాను అనుకుందాం. 2 రీజన్స్ తనకే ఫేవర్గా చెప్తాను, కానీ 3 రీజన్ చూడండి. ఇక్కడ అతను వద్దు, అతడు చచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు అతని ఆస్తిని ఎట్లా రాపించుకుంటుందండి మా గమన? ఇది పద్ధతేనా? మొగడొద్దు, మొగడు బతుకుండాల్సిన అవసరం కూడా లేదు, కానీ వాడు ఆస్తి కావాలి, ప్రియుడు కావాలి. మొగడొద్దు, ప్రియుడు కావాలి. మొగుడు చచ్చినా పర్లేదు, కానీ ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి మాత్రం మొగడు ఆస్తి కావాలి. ఏంటిది అసలు? ఏంటి గమన? సో ఇందులో ఏమన్నా వాస్తవాలు ఉంటే గమన ప్లీజ్ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అండి. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. నేను చాలామంది గతంలో హెల్ప్ చేస్తానండి. నా గురించి మీరు తప్పుగా అపార్థం చేసుకుంటారేమో. ఐ నో మీకు ఈ వీడియో రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ స్క్రాచ్ అంటే గోకడం కదా, ఐ విల్ ఓకే ఐ విల్ అంతే. నేను గతంలో రోజారెడ్డికి హెల్ప్ చేసిన, శ్రీరెడ్డికి హెల్ప్ చేసిన, శ్యామల గారికి కూడా నేను హెల్ప్ చేసిన. నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. అట్లనే మీకు కూడా నేను హెల్ప్ చేస్తాను. డెఫినెట్గా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. నా దగ్గర ఫీజు ఏమి ఉండదండి, ఫ్రీ సర్వీసే అండి నాది, ఓకేనా. అయితే ఈ గమన అనే మనిషి భర్తని ఇంత భయంకరంగా టార్చర్ పెట్టిందని ఎవరు చెప్పి తెలుసు? సాక్షాత్తు ఆ రాము, ఆ ఇన్నోసెంట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిగారే చెప్పిల్లన్నమాట. అంటే గమనకి అత్త.
వీళ్ళకు కేవలం ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు, ప్రశ్న అనే ఒక ఛానల్ మాత్రం వీళ్ళిద్దరు కలిసి రన్ చేయట్లేరు. వీళ్ళకు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంట. కొన్ని ఫేసెస్ కనపడకుండా కంటెంట్ వేసి మాట్లాడతారు కదా, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మంచి మంచి బొమ్మలు ప్లే చేసుకుంటూ వ్యూస్ కోసం. ఈ వీడియోని చూస్తే మీరు రాత్రి నిద్రపోరు, ఈ వీడియోని చూస్తే మీరు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు, ఈ వీడియో చూస్తే మీరు ఇంకేదో చేసుకో, ఇట్లా ఉంటాయి కదా. ఆ టైప్లో కూడా వీళ్ళ ఛానల్స్ కొన్ని మెయింటైన్ చేసిల్లంట. ఇంకా వీళ్ళ బిజినెస్ ఇదే. వీళ్ళు సమాజాన్ని మేము అది చేస్తాం ఇది చేస్తాం, ప్రశ్నతో ప్రశ్నిస్తాం, మమ్మల్ని అనగదొక్కిన వాళ్ళని, అణిచివేతకు గురైన వాళ్లకు, అభాగ్యులకి ప్రశ్న బచ్చలకూరి జోసెఫ్ అనేవాడు అండగా ఉంటాడని దళిత క్రైస్తవ సభ మీద ఏమి డైలాగు రా దీని తల్లి. ఎంత ఎగిరిల్లో, ఎంత పొంగిల్లో ఇలా అంత మసైపోయి, అంటే దీన్నే అంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, చిన్న తేడా జరిగినప్పుడు ప్రతి ఒక్కడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ గమన విషయంలో ఏ వైసీపీ నాయకుడినైనా ముందుకు రమ్మనండి. ఇప్పుడు చూస్తాను నేను. ప్రశ్న అనే వాడికి కూడా స్టార్టింగ్లో జాగిలేసి లేపి వానికి పిలిచి మరి ఇంటర్వ్యూలు రోజా కానుంచి ఇచ్చినట్టు చూసిన నేను. ఆబ్వియస్ రోజా కూడా వానికి ఇంటర్వ్యూ ఇచ్చింది, రఘురామకృష్ణరాజు ఇచ్చిండు వానికి ఇంటర్వ్యూ, ప్రకాష్ రాజ్ అనేవాడు ఇచ్చిండు వానికి ఇంటర్వ్యూ, ఇంకా పేరుని ఇంకెవరెవరో ఇచ్చిండు వానికి, బాగానే పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు బాగానే పిలిచాడు. మరి ఈరోజు వాడు జైల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు వెళ్ళి వాడిని సాయం చేయట్లేదు ఎందుకు, ఏ ఒక్కడు వెళ్ళి వాడిని ఆదుకోవట్లేదు ఎందుకు? అంబటి రాంబాబు కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకుంటా, కానీ అంబటి రాంబాబు ఒక్కడ ఆంబోతులాగా రెంకలెత్తా ఉన్నాడు. కానీ ఎందుకంటే రాంబాబు కూడా అతను హీజ్ నాట్ రాంబాబు, హీజ్ అ కాంబాబు. అందువల్ల రాంబాబు ఒక్కడే ప్రశ్న జోసెఫ్ రావణ్ అనే వాడికి సాయం చేస్తా, నేను వాడిని బయటికి తీసుకొస్తా, నేను రావణునికే మద్దతు ఇస్తా అని చెప్పి సోలు వాగుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి సంబంధించిన 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో బిట్టును అతను చూసిండు అనుకుంటా. అందువల్లే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పన్నాడు. ఎందుకంటే మనం ఏ హస్కీ వాయిస్ అయితే రాంబాబు గారు తిన్నామో ఆ హస్కీ వాయిస్కి వీడియో యాడ్ అవుతే ఎట్లా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ గట్లనే ఉంది. ఇందులో ఆల్ సర్వీస్ అవైలబుల్ అని చెప్పి మాట్లాడింది కదా, ఆ సర్వీసెస్ అందులో ఉందన్నమాట, ఆ బిట్లో ఉంది. అందు గురించి అని చెప్పే ఇతనికి ఆ సర్వీస్ నచ్చింది కాబట్టే ప్రశ్న జోసెఫ్ని బయటికి తీసుకొస్తా. ఆ తర్వాత ఎవరైతే ఆ జోసెఫ్ అనేవాడికి ఆ సర్వీస్ చేసిల్లో ఆ లేడీని ఇతని కాంటాక్ట్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటాను. అందువల్లే లోపలున్నీ కూడా బయటికి తీసుకొస్తా అని చెప్పి బయటకు వస్తాడట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే అతను ఎవరితో అయితే సర్వీస్ చేసి వీడియోని షూట్ చేసుకున్నాడో ఆ లేడీతో మన అంబరాన్ని అంటే ఇలా సంబరాలు చేసుకుంటాడు మన కాంబాబు గారు. ఇది విషయం. ఈ కాంబాబుని ఈ ప్రశ్నను పక్కన పెడితే, గమన నువ్వు చేసింది ముమ్మాటికి క్షమించరాని నేరం. నీ భర్తకి అంటే ఇక్కడ నీతులు చెప్పడానికి ఇదేమి వేరే ఏమంటావు సమాజంలో జరిగిన ఒక తప్పు మాత్రమే కాదు ఇది. నువ్వు ఒక యూట్యూబరు, నువ్వు ఒక చదువుకున్న దానివి, నీకు అన్నీ తెలిసిన దానివి, నువ్వు సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పి షోలు చేసుకుంటూ డైలాగ్స్ కొట్టుకుంటూ సపోర్ట్ ప్రశ్న ఇంకెన్నాళ్ళు ఈ సంఖ్యలు అని చెప్పి మాట్లాడినావు కదా. మరి నీ భర్త చేసిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడాలా? సమాజాన్ని మేల్కొల్పుతామని ముందుకొచ్చిల్లు. మరి నీ భర్తని కన్ను మూసే కార్యక్రమం కూడా నువ్వే తలపెట్టినవు ఎందుకు? గమన చేయి కోసుకుంటా అంటే నిజంగా నీ భర్త పైన నేను తప్పు పట్టట్లా. ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు భర్తతోటే ఉండాలా. వాడు కొట్టినా తిట్టినా, వాడు టార్చర్ పెట్టినా, వాడు ఇంకేదో చేసినా పడుండాలని నేనైతే చెప్పను. ఎందుకంటే నాకు ఆ రైట్ లేదు. ఆ పడే వాళ్ళకే పెయిన్ తెలుస్తుంది. నాకేముంది కూర్చొని మాట్లాడి ఏం చేసినా భర్త కాళ్ళ దగ్గర పడి ఉండాలమ్మా. అట్లుంటేనే మీకు గౌరవ మర్యాదలు ఉంటాయి. బయటికి వెళ్తే మిమ్మల్ని చిన్న పోరడు కూడా వేరే రకంగా చూస్తాడు అని నేను చెప్పడం తేలిక, నేను చెప్పగలుగుతా. కానీ భర్తతో అనుభవించే వాళ్ళకి ఆ బాధ, ఆ వ్యధ అనేది తెలుస్తుంది. సో నేను ఆ లెక్చర్ నేను ఇయ్యను, ఆ లెక్చరర్స్ నేను చెప్పను, నాకు చెప్పాల్సిన కర్మగా నాకు బట్ల ఆ లెసన్లు నేను చెప్పను. కానీ నువ్వు సమాజాన్ని బాగు చేద్దామని బయటకు వచ్చినావు. ఓకే, నీ భర్తతో సెట్ అవ్వాలా, నీకు ఇంకో మనిషి ఇంద్రసేన నాయుడు అనే వ్యక్తి వచ్చిండు, డన్, నువ్వు అతనితో మూవ్ ఆన్ అవ్వు, నష్టమేం లేదు. నీ భర్తకు డివోర్స్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకేనా?
అది మానేసి వాడు చచ్చిపోతా అని చెప్పి చెయ్యి కోసుకుంటా అంటే కూడా కోసుకొని అది ఏదో కేక్ ముక్కలాగా బర్త్డే కేక్ కట్ చేసి కోసుకుంటారు కదా, కేక్ కోస్తాను కోసుకొని అన్నట్టు లెవెల్లో నువ్వు అట్లా సింపుల్ కూర్చున్నావంటే అది గుండె కాదు కదా, అది బండ. నిజంగా మంచి బండే బండే నిజంగా బండే. ఆ బండ భర్త చావుని అస్సలు కోరుకోకూడదు. తర్వాత అతని నుంచి ఆస్తి నువ్వు ఆశించకూడదు. నీకు అతను వద్దనుకున్నప్పుడు అతని ఆస్తి నీకు ఎందుకమ్మా? నిజంగా నీకు పిల్లలు ఉన్నారు, ఆడికి నాకు పుట్టిన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంది, నా బతుకంటే నేను ఎట్లాగో బతుకుతా, మరి వాడి వల్ల నాకు 2 పిల్లలు ఒక పాప కలిగింది, మరి దాని భవిష్యత్తు ఏంది, అందు గురించి అని చెప్పి వాడి కారణంగా పుట్టిన పాపకి వాడి ఆస్తి చెందాలని చెప్పి నువ్వు సంతకాలు సేకరించి ఉంటే తప్పేం లేదు. మరి నీకు పిల్లలు ఉన్నారా? నాకైతే తెలీదు. ఉన్నారా అని ఒక సైట్లో వస్తుంది, లేరు అని ఒక సైట్లో చూపిస్తుంది. మరి ఉన్నారా లేరా అనేది నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ ఉంటే ఆ ఆస్తి మొత్తం ఆ పిల్లలకే చెందాలి, కానీ నువ్వు ఇంద్రసేనతో ఎగేసుకుంటా ఆ డబ్బులతోటి ఎట్లా విచ్చలవిడికి ఎంజాయ్ చేస్తావు? నీకు అతను వద్దు, నీకు ఇంకొకటి కావాలి, ఇంకొకటి నచ్చింది, మరి ఇంకొకటితోటి నువ్వు డైరీ మిల్క్ చాక్లెట్ వేసుకొని చేసుకోవాలి. అంతేగాని ఇన్నోసెంట్ రాముని ఇబ్బంది పెట్టకూడదు కదా నువ్వు. ఆ లంబ మాట్లాడుతా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఆ ప్లేస్లో కరెక్ట్ కాదండి. ఎందుకంటే గౌరవ మర్యాదలతో బతికే వాళ్ళు ఉంటారండి, అందరు అప్డేటెడ్ వెర్షన్సే ఉండరు. మీరు ఏం చేయాలంటే సంప్రదాయబద్ధంగా విడాకులు ఇచ్చేసి, ఓకేనా, అతనికి ఇంకో మ్యారేజ్ అయితే నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, తప్పేం లేదు. కానీ వాడిని టార్చర్ పెడుతూ వాడికి చుక్కలు చూపిస్తూ వాడిని చచ్చిపోమనే హక్కు నీకు లేదు. అర్థమవుతుందా? అది తప్పు. ఆ పద్ధతి మార్చుకోమని నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను గమన. అండ్ అట్లనే ముందుగా చెప్పినట్టుగా టెక్స్ట్ మీ వన్స్, ఐ విల్ హెల్ప్ యూ. నీ సైడ్ నుంచి ఏమన్నా ఇంకా మాట్లాడేది ఉంటే డెఫినెట్గా ఐ విల్ హెల్ప్ యూ గమన, ఓకేనా. నేను మళ్ళీ చెప్తాను, గతంలో నేను చాలామందికి సాయం చేసిన, రోజారెడ్డికి చేసిన, శ్రీరెడ్డికి చేసిన, యాంకర్ శ్యామలకు చేసిన, ఇంకా కొంతమంది వాసిరెడ్డి పద్మకు చేసిన. నేను ఇట్లా చాలామందికి సాయాలు చేయడం నాకు అలవాటు. సో అట్లా నీకు కూడా హెల్ప్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ బీ రెడీ విత్ యూ. థ్యాంక్ యూ. జై హింద్.